అవతలోడు లేకుండా నువ్వు బ్రతకలేవు అనేది ఫస్ట్ ఫేక్. అది గుర్తుపెట్టుకో. అమ్మ అంటే మనకు ప్రాణం. నాన్న అంటే చాలా ఇష్టం, విపరీతమైన ఇష్టం. కానీ ఒకానొక రోజు వాళ్ళు మనల్ని వదిలి వెళ్ళిపోతారని తెలిసినా, వదిలి వెళ్ళిపోయినా సరే స్టిల్ ఇంకా మనం చాలా స్ట్రాంగ్గా మన ఫ్యామిలీ కోసం పోరాడుతున్నాం. భార్య పిల్లల కోసం, లేదంటే అన్నతమ్ముల కోసం. మరి అమ్మ పేగు తెంచుకుని పుట్టిన నువ్వు నేను అమ్మ చచ్చిపోయింది కదా అనేసి అదే చితిమంటలో దూకి చచ్చిపోవట్లేదు కదా. అమ్మ కోసం బెంగ పెట్టుకుని చచ్చిపోవట్లేదు కదా. మా అమ్మ ఏమంది, బాగా బ్రతకాలరా అని చెప్పింది. ఎవరు నిన్న కాక మొన్న మన లైఫ్లోకి వచ్చిన ఎవడి కోసమో దేనికోసమో, ఆ లేకపోతే నేను ఉండలేను, నేను సర్వస్వం అర్పించేసుకున్నాను, నన్ను పురుగుని చూసినట్టు చూస్తున్నారు, అయినా సరే నన్ను అలా కాళ్ళ దగ్గర పడి ఉండమన్నా సరే నేను ఉంటాను, కానీ కనీసం నన్ను మనిషిలా కూడా చూడట్లేదు అంటున్నారు. అలాంటి చోట నువ్వు ఉంటున్నావు అంటే నీకు ఇంకా సిగ్గు లేక, నీకు అర్థం అవుతుందా, నీకు సిగ్గు లేక అక్కడ ఉంటున్నావు. ఎందుకంటే ఆడికి భయం అనేది లేదు. ఎందుకు లేదు అంటే నువ్వు ఆల్రెడీ కాళ్ళ దగ్గర చిన్న ప్లేస్ ఇవ్వని కోరుకుంటున్నావు. అది నీ తప్పు.